కృష్ణా జిల్లా పామరులోని కోటిరెడ్డిపేటలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. సైకిల్పై పర్యటిస్తూ ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పల్లెబాట 2.0 ముఖ్య ఉద్దేశమని చెప్పారు. స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన డ్రైనేజ్, విద్యుత్ స్తంభాల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ యువ ఎమ్మెల్యే పేరుతో ఫోన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో చేయడానికి ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక కమిట్మెంట్, ఇది ఒక నా బాధ్యత. దాంట్లో భాగంగానే రోజుకు ఒక వార్డు వెళ్తున్నాను, ఆ సమస్యలు తెలుసుకుంటున్నా. ప్రతి బుధవారం ఐ విల్ క్యాన్సిల్ ఆల్ మై టాస్క్. నా ఓన్లీ డ్యూటీ ఈజ్ రివ్యూ. లాస్ట్ 1 వీక్లో నేను ఇచ్చిన మాటకు తగ్గ పనులు ఎంతవరకు జరిగాయని అధికారులందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తాను. ఎందుకు ఆగిందో కూడా దాని మీద కఠినంగా మళ్ళీ దాన్ని పరిష్కరించడానికి చూస్తాను. ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకెళ్తూ ఇక్కడ మరి గత 20-30 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఏంటంటే కరెంటు తీగలు బాగా కిందకు వచ్చి 3 చనిపోయారు. ఇప్పటికీ ఆ కరెంటు తీగల ఇది ఫ్రీక్వెన్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చనిపోయారు. మరి ఈ సమస్య పరిష్కారానికి దాదాపుగా 2-3 కోట్లు ఖర్చు అవుతుంది. పరిష్కారానికి కూడా సమస్య కూడా పని చేయగలమా లేదా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే ఇది కూడా ఒక